అంటే అది ఎలా వచ్చింది అసలు? ఇది ఇలా చెయ్యాలి, ఇది మిమిక్రీ అంటే ఇలా మాట్లాడాలి, వీళ్ళ వాయిస్ ని మనం ఇమిటేట్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించారు అంటే మనం చేసే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి. వాయిస్ ని గుర్తు పెట్టుకుని అన్ని వాయిస్లు మనం చేయాలన్నప్పుడు అలా అవును. చేయడము అంటే చాలా కష్టం. సో అంటే ఈ సక్సెస్ అంత ఈజీగా వచ్చిందా మీకు? లేదు మేడం, ప్రాక్టీస్ బాగా. అంటే ఏంటంటే కనుక బేసిక్ ఏంటంటే చెప్తూ ఉంటా మీ అంటే వాళ్ళది మీ సైడ్ లో మీరు చెప్తూ ఉంటారు కదా, ఎవరి వాయిస్ మీకు బాగా ఇష్టం? అంటే ప్రతి ఒక్కరికి నార్మల్గా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ మీకు ఇంకా ఇంపార్టెంట్. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు వాయిస్ కోసం? ఏమీ లేదు మేడం, ఎలా పడితే అలా అది వేసుకుంటా. ప్రికాషన్స్ అంటే ఏం లేదు, ప్యాషన్ మేడం. ప్రత్యేకమైన సాధనలు ఏమైనా ఉంటాయి దీంట్లో? ప్రత్యేకమైన సాధనలు అంటే ఒక వాయిస్ నుంచి ఇంకో వాయిస్ని తీసుకోవడం ఎలాగా. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి అన్న మీరు మిమిక్రీ చాలా బాగుంటుంది, యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. సో మనతో ఉన్నారు చాలా చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్తాను. అంటే తనదైన శైలిలో మిమిక్రీలో ఆల్రౌండర్ రవిగా, అంటే ఆల్రౌండర్ అంటే తన పేరులోనే ఆల్రౌండర్ని సంపాదించుకున్నారు. అది తన స్వయం కృషితో ఆయన రవి. సో ఆల్రౌండర్ రవి అనగానే అందరికీ సుపరిచితులే. కేవలం 7 నిమిషాల్లో 100 మంది వాయిస్కి పైగా అసలు చెప్పి అంటే కొన్ని లక్షల అభిమానుల్ని తన సొంతం చేసుకున్నారు రవి. సో ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్గా మరి మన షోకి వచ్చేసారు. సో డెఫినెట్గా చాలామందికి ఇష్టం కదా రవి వాయిస్, రవి మిమిక్రీ చేసే విధానం అంటే. సో మనదైన శైలిలో ఈరోజు మనం కూడా మాట్లాడేద్దాం. హలో రవి, హాయ్, నమస్తే. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ మేడం. సో చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేనైతే రవి గారితో ఇంటర్వ్యూ చేయాలని. సో ఎందుకో అది అలా పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు ఇక్కడ బీఆర్కేలో అనుకోకుండా జాహ్నవి టాక్స్ ద్వారా సో మళ్ళీ అంటే ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ మేడం. ఎస్, మొత్తానికైతే జర్నీ అలా వెళ్ళిపోతుంది కదా మీది. సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నారు, బుల్లెట్ దూసుకెళ్ళినట్టు. సో ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ జర్నీని, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వెరీ హ్యాపీ మేడం. అంటే లైక్ ఈవెంట్స్ చేసుకుంటూ, డబ్బింగ్స్ చేసుకుంటూ, అండ్ ఏదైనా మిమిక్రీకి సంబంధించిన ఎక్కువ డబ్బింగ్స్ అండ్ షోస్, యాంకరింగ్స్, ఇట్లా ఓవరాల్గా సో హ్యాపీ మేడం. సో హ్యాపీ. సో చాలా బాగా వెళ్తుంది జర్నీ. సో ఎదుగుతున్న క్రమంలో ఇక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, అవంతా లైట్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటున్నారు? దేన్ని అంటే ఆ క్షణం బాధ అనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ నార్మల్, దాన్ని లైట్ తీసుకొని కొంచెం ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళిపోయి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దట్ ఈస్ ద సక్సెస్. అంతే, పట్టించుకోకూడదు. వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ నాకు తెలుసు. అయితే రవి గారితో చాలా ఇయర్స్ నుంచి, అంటే చాలా మంది ఆల్రెడీ ఇంటర్వ్యూలలో మిమ్మల్ని అడిగేస్తున్నారు క్వశ్చన్స్ అయినా, బట్ నాకంటూ నేను కొన్ని అనుకున్నా మీతో ఇంటర్వ్యూలో మాట్లాడాలి, అడగాలి మీ మిమిక్రీ స్టైల్ గురించి. కానీ అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ప్యాషన్, ఎప్పటి నుంచి వచ్చింది ఒక్కసారి మనకి? అంటే బేసిక్గా ఏంటంటే కనుక మేడం, నేను చిన్నప్పటి నుంచి లైక్ స్కూల్ లెవెల్స్లో చాలామంది చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ లాగా నేను చైల్డ్హుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. సో స్కూల్లో మాస్టర్స్ని ఇమిటేట్ చేయడం, అలా కొన్ని కోతి పనుల వల్ల బాగా అల్లరి పనులు బాగా చేయడం వల్ల స్కూల్లో మాస్టర్ని ఇమిటేట్ చేసేటోళ్ళు. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు దీన్ని మిమిక్రీ అంటారు. ఒకసారి మా మాస్టర్ని కూడా సేమ్ అలాగే ఇమిటేట్ చేస్తుండేవాడిని. అప్పట్లో 2008, 2007 ఆ టైంలో శివారెడ్డి గారి మిమిక్రీ వీడియోస్ చూసేవాడిని. అది చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుని మెల్లిగా ప్రాక్టీస్ చేసి నా 7th, 8th క్లాస్ స్టాండర్డ్స్ నుంచి నేను మిమిక్రీ చేస్తూ ఉండేవాడు మేడం. ఓకే, అంటే అది ఎలా వచ్చింది అసలు? ఇది ఇలా చెయ్యాలి, ఇది మిమిక్రీ అంటే ఇలా మాట్లాడాలి, వీళ్ళ వాయిస్ ని మనం ఇమిటేట్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించారు అంటే మనం చేసే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి, ఎలాగో నేను ఫస్ట్ ఇమిటేట్ చేసింది మా మాస్టర్ని ఇమిటేట్ చేసేటోడిని, అలా మాట్లాడడం అది. తర్వాత శివారెడ్డి గారి యొక్క వీడియోస్ చూసి అది మిమిక్రీ అంటారు, సో భలే చేస్తారు ఈయన చూడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటివి చేస్తుంటారు అందరూ. సో నేను కూడా వాళ్ళ వాయిసెస్ నుంచి ఆయన చేస్తున్నప్పుడు నేర్చుకుని ఎట్లాగో మనకు వాయిసెస్ ఎట్లా చెయ్యాలో వచ్చు కాబట్టి, సో బై గాడ్ గిఫ్ట్ మేడం. మిమిక్రీ అనేది కంప్లీట్ గాడ్ గిఫ్ట్ అంతే. అది ఎవరు ఒకరు నేర్పిస్తేనో లేకపోతే పర్టికులర్గా ఒకరు ట్రైనింగ్ ఇస్తాను అంటే, పర్టికులర్గా మనకంటూ కొంత బాగా ఒక 4-5 వాయిసెస్ని
పర్టికులర్గా చేసి ఉండాలి. ఆ, ఆ 4-5 వాయిస్‌లు గాడ్ గిఫ్ట్ అంట నేను. ఆ. ఆ 4-5 వాయిస్‌ల నుంచి నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది నీ యొక్క స్వయం కృషి అది అంతే. ప్యాషన్ బట్టి అది ఆ ఉంటుంది. ప్యాషన్ బట్టి సో మన ముందుకెళ్ళాలి. వాయిస్ మనకే ఒక్కొక్కసారి పోతూ ఉంటది అవునవును. నాకైతే. అవునవును. సో ఇంతమంది వాయిస్ ని గుర్తుపెట్టుకుని అన్ని వాయిస్లు హ్మ్. మనం చేయాలన్నప్పుడల్లా అవునవును. చేయడము అంటే చాలా really, కష్టం. ఆ, సో అంటే ఈ సక్సెస్ అంత ఈజీగా వచ్చిందా మీకు? లేదు మేడం. ప్రాక్టీస్ బాగా అంటే ఏంటంటే గనక బేసిక్‌గా ఏంటంటే సో మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఏదో ఒక 4-5 వాయిసెస్ చేసి సరదాగా 4 జోకులు చెప్పేసి ఇట్లా కాదు. ఒక యూనిక్‌నెస్‌ని తీసుకురావాలని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కృషి చేశారు దీని గురించి. అందులో నేను కూడా ఒక చిన్నవాడిని ఏదో వితిన్ సెకండ్స్‌లో వాయిసెస్ చేంజ్ చేయడం ఇట్లా కొత్తదనాన్ని జనాలకు చూపిద్దామని నా ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను మీ అనుకుంటున్నాను. గురువు అంటే ఎవరని చెప్తారు? నా గురువుగారు శివారెడ్డి అన్నయ్య. శివారెడ్డి గారా? వన్ ఆఫ్ ద మెయిన్ నా ఇన్స్పిరేషన్. సో శివారెడ్డి గారు ఎప్పటికీ నా గురువు మేడం. అంటే మీరు ఏకలవ్య శిష్యుడా, దగ్గరుండి నేర్చుకున్నారా ఆయన దగ్గర నుంచి? లేదు మేడం. నేను యూట్యూబ్‌లో వాటిలో చూసి ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు అండ్ నెట్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఆయనతో దగ్గరైన తర్వాత ఆయన నుంచి చాలా విషయాలని నేర్చుకోవడం జరిగిందనమాట. ఏదైనా మీకు డౌట్స్ అవి ఉన్నా ఆయన సో చెప్తూ ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. అన్నతోటి మంచి ర్యాపో ఉంటుంది. సో ఆయన ఒక మిమిక్రీ రంగానికి కావచ్చు, మిమిక్రీ అనే ఒక కళకి ఒక మంచి జీవం, ఒక మంచి ఉత్తేజం అండ్ అలాగే దానికి ఒక ప్యాషన్ రంగులు తీసుకొచ్చిన వ్యక్తి శివారెడ్డి గారు. సో ఆయన్ని చూసి ఇంకా మేమంతా ఇన్స్పిరేషన్ అయ్యాము. రైట్. అంటే ఇంతమంది యాక్టర్స్ ని ఈవెన్ సెలబ్రిటీస్ ని మీరు అవును voice మేడం. తో మీరు చెప్తూ ఉంటా మీ అంటే వాళ్ళది మీ సైడ్ లో మీరు చెప్తూ ఉంటారు కదా, ఎవరి వాయిస్ మీకు బాగా ఇష్టం? అంటే పర్టికులర్గా 100 వాయిసెస్ చేస్తాను కాబట్టి పర్టికులర్గా వాయిస్ని ఇష్టపడలేదు 100 మేడం. కాదు నాకు తెలిసి ఇంకా మోర్ దెన్ 100, బట్ 100 అనేది మీరు చూపిస్తారు అంతే. అంతే అంతే మేడం. కదా? అంతే. ఆ. అండ్ బట్ ఒక వాయిస్ని మనం బేసిక్గా ఇష్టం అనేది ఏముండదు మేడం. ఎవ్రీ వాయిస్ని మనం ఇష్టపడాలి. యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్ని వాయిసెస్ చేయాలంటే మీరు పర్టికులర్ ఒక వాయిస్ని ఇష్టపడ్డారు అనుకోండి, మనం బేసిక్గా అన్ని వాయిసెస్ మనం చేయలేం. బట్ అన్నీ పర్టికులర్గా ఈ వాయిస్ మనం చూసి అబ్బా ఎట్లాగైనా ఇది ప్రాక్టీస్ చేయాలి, ఇది ఖచ్చితంగా చేసి జనాలకు వినిపించాలనుకున్నప్పుడు ఐ లవ్ ఎవ్రీ వాయిస్ అనమాట. అన్ని వాయిసెస్ని ఇష్టపడుతూనే అంత ప్యాషన్గా దాన్ని లవ్ చేస్తే ఆ వాయిస్ మనం చేయగలుగుతాం. అంతే. అది బేసిక్గా ఈ పర్సన్ ఉన్నారు, ఒక కొత్తగా ఒక ఆర్టిస్ట్ వచ్చాడు సినిమాలోకో లేకపోతే యూట్యూబ్లోకో సోషల్ మీడియాలోకో, అతను బాగా అందరూ ఇష్టపడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. సో నేను చూసారు ఇతన్ని అందరూ బాగా ఇష్టపడుతున్నారు కదా, అతను వాయిస్ చేయాలి, చేస్తారు. అతని వాయిస్ని ఇష్టపడాలి. సో దట్స్ వై సో అది ఇష్టపడి దానిలో ఇన్వాల్వ్ అయిపోయి అది చేస్తారు. చేస్తాం. Okay. రైట్. సో అంటే వాయిస్ ని కాపాడుకోవడం అంటే ప్రతి ఒక్కరికి నార్మల్ గా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ మీకు ఇంకా ఇంపార్టెంట్. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు వాయిస్ కోసం? ఏమీ లేదు మేడం, ఎలా పడితే అలా అది వేసుకుంటా. ప్రికాషన్స్ అంటే ఏం లేదు, ప్యాషన్ మేడం. బట్ ఏంటంటే కనుక ఈ వర్షాకాలంలో ఆ సీజన్స్ వీటిల్లో మన జలుబు జ్వరం ఇలాంటి ఇటువంటి జలుబు ఇలాంటివి లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. రిమైనింగ్ అంతా మనకు కావాల్సింది తినొచ్చు, మనకు కావాల్సింది చేయొచ్చు, అంతే. ఇంకా ఏమీ లేదు మేడం. అంటే చాలామంది దీని పర్టికులర్ కదా ఇది కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కానీ అలా ఏం లేదు, ప్యాషన్. ప్రత్యేకమైన సాధనలు ఏమైనా ఉంటాయా దీంట్లో? ప్రత్యేకమైన సాధనలు అంటే ఒక వాయిస్ నుంచి ఇంకో వాయిస్ని తీసుకోవడం ఎలాగా, ఈ వాయిస్ వచ్చింది దీని కొత్త వాయిస్ని మనం ఎలా చేయొచ్చు, డిఫరెంట్గా ఇలాంటివి చేసుకోవచ్చు మేడం. సో బేసిక్గా ఏంటంటే కనుక ఎవరో ఎప్పుడు ఒకే ట్రెండింగ్లో ఉండరు, అప్పటికే ట్రెండింగ్ మారుతూ ఉంటుంది. అట్లా వచ్చే హీరోస్ కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, సోషల్ మీడియా స్టార్స్ కావచ్చు, అట్లాగా. సో నేనేంటంటే కనుక ఎప్పుడు కూడా చేసినవి చేయకుండా కొత్తగా ఇంకేం చేయాలి, ఎవరిలా జనంలోకి వెళ్ళాలని ఎప్పుడెప్పుడు సాధన చేస్తూ ఉండేటోడిని. ఇంకంతా క్లియర్, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాను కాబట్టి నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రతి పర్సన్ కూడా బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంతే. సో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో యూజువల్లీ మీరు వెళ్ళినప్పుడు మీరు కలిసినప్పుడు మీ ఫ్యాన్స్ మీకు ఏ వాయిస్ చాలా బాగా చేస్తారు అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ అడుగుతారు మేడం. కే పాల్ గారు, సప్తగిరి గారు, అంటే కొన్ని ఎందుకు ఎవరు చేయలేండి వాయిస్లు చేస్తూ ఉంటాను కదా. సో మళ్ళీ వాళ్ళని దించేస్తారు, అక్కడ వాళ్ళే కనిపిస్తారు, మీరు కనిపించరు. అది బై గాడ్ గిఫ్ట్ మేడం. అలాగా అది బాగా అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి అన్న మీరు మిమిక్రీ చాలా బాగుంటుంది, యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తామని అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళ పలకరింపుని బట్టి ఇంకా నాకు ఇంకా చాలా చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ ఏవి చూసినట్లయితే అదిరిపోయింది. సో అందులో మెయిన్లీ ఉదయ్ భాను గారు మీ గురించి చెప్తున్నప్పుడు అది విన్నప్పుడు ఫస్ట్ టైం అసలు మీ ఫీల్ ఎలా అనిపించింది? అంటే అలాగా చాలా చేశాను మేడం. ఆ మూవీ ఆడియో ఫంక్షన్స్ కావచ్చు అండ్ అలాగే టీవీ షోస్ కావచ్చు, మోర్ దెన్ ఆఫ్ మూవీస్ ఆడియో ఫంక్షన్స్లో చేశాను. మోర్ దెన్ ఇంకా చేయని టీవీ షో అంటూ లేదు. ప్రతి దాంట్లో గెస్ట్ అపీరెన్స్ వెళ్ళి చేశాను మిమిక్రీ ప్రజెంటేషన్ అండ్ చాలా కంట్రీస్లోకి వెళ్ళి తిరిగి చేశాను. మ్యాక్సిమం చేయాల్సిన మొత్తం సాధించేశాను అంతే. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్.
సో అయితే మీరు 7 మినిట్స్‌లో 100 వాయిస్‌లు అసలు అదిరిపోయింది. ఎన్నిసార్లు విన్నా అది వినాలనిపిస్తది. డన్ మేడం. ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం కూడా మరి ఒకసారి వినిపిస్తారా? డెఫినెట్లీ మేడం. సో మన బీఆర్కే న్యూస్ పర్టికులర్గా మన జాహ్నవి టాక్స్లో ఎక్స్పెషల్గా ప్రేక్షకులందరి కోసం దాదాపుగా ఒక 10 నిమిషాల్లో 100 వాయిసెస్ని జాహ్నవి గారి షో అభిమానుల కోసం, మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం, అందరి కోసం ఒకసారి మీరు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పటి వరకు రవి గారి మాటలు విన్నాం కదా, మరి ఇప్పుడు ఆయనకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ని కూడా చూసేద్దామా? హలో రవి గారు, మరి మీ టాలెంట్ని కూడా మా ఛానల్ వ్యూవర్స్కి కోసం చూపించేసాయి. డన్ మేడం. చాలామంది విత్ ఇన్ సెకండ్స్లో వాయిస్ చేంజ్ చేయడం నాకున్న ప్రత్యేకత చాలామందికి తెలుసు. బట్ ఇప్పుడు కూడా మన బీఆర్కే న్యూస్ ప్రజెంట్ వారి కోసం స్పెషల్గా వ్యూవర్స్ కోసం అండ్ మన ప్రేక్షకుల కోసం విత్ ఇన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేసే కాన్సెప్ట్ చేస్తాను. ఇదేంటంటే కనుక దాదాపుగా ఒక 100 వాయిసెస్ని 10 మినిట్స్లో మనం చేస్తాం మేడం. ఇక్కడ ఏంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లో పిక్స్ చేంజ్ అవుతూ ఉంటే మనం అదే విత్ ఇన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేస్తాం. సో ఈజ్ వెరీ టఫ్ అనమాట. బ్రీత్లెస్ మిమిక్రీ అంటారు దీన్ని. విత్ ఇన్ సెకండ్స్లో గొంతులు చేంజ్ చేయడం. సో ప్రేక్షకులందరి కోసం ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చేయబోతున్నాను. రెడీ? ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినవంటి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిబాడి. ఏమండి ఈరోజు చూస్తున్నామమ్మా, ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో, పద్యం పాడదామని చూస్తున్నా, అన్ని కొత్తిమీర గట్లో కరివేపాకు గట్లే, అటు వేసిన కొత్తిమీర ఇటు వేసిన కొత్తిమీరే. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. అందరు నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఉదయాన్నే కాఫీలు టీలు తాకండి, తౌడు తాగండి. ఎంత మంచిది తాగాలి. ఆ పప్పులు ఈ పప్పులు కాదండి, మంచి కదా. జీవితంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నీకంటూ ఎన్నో ఆశయాలు ఉండాలి కదా. సార్ ఒక మనిషి ఉన్నాడు, ఒక కుర్రవాడు జీవితంలో ఆశయాలు పెట్టుకున్నాడు, జీవితంలో సక్సెస్ అయ్యాడు. మీరు కూడా అవ్వాలనుకుంటున్నారా? అయితే విజయాన్ని సాధించండి. India is the most beautiful country. I love my Indian people and thank you so much for Indian. I love my India youth people. Thank you so much for you focus your मित्रों से मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूँ. I love Indian people. Just a show. मैं सोनिया गांधी हूँ, our राहुल बेटा upcoming prime minister. And thank you so much your support. I love Congress. Thank you so much. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. రాజేంద్ర, ఎన్ని సీట్లు వచ్చాయా నీకు? పట్టుమని 10 సీట్లు రాలేదు. నీ విశ్వనీయత ఏంటో ప్రజలకు తెలుసు. నా విశ్వనీయత ఏం మాట్లాడుతున్నావయ్యా? కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా. ఈరోజు ఏం మాట్లాడించారయ్యా? ఈ చట్టాంశంలో కోపం ఎక్కువ అవుతుంది అధ్యక్ష. మరొకటి కాదు, అందరూ బాగుండాలంటే సంతోషంగా ఉండాలి. కూర్చో. అరే బాబు, ఈరోజు చూస్తూ ఉన్నాం రాబాయ్, హైదరాబాద్లో వర్షాలు వస్తున్నాయి. అందరు కూడా మళ్ళీ కరోనా అంటున్నారు, మాస్కులు ధరించాలి, అందరు కూడా జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్ళాలి, అందరూ బాగుండాలి రాబాయ్. కేలు కదా, నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ రకంగా చెప్తున్నాను. బీఆర్కే న్యూస్ నేను చూస్తూ ఉంటాను, చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ఆ రకంగా ముందు పోవాలి. ఆ మాదిరిగా చూస్తే ఏందా లొల్లి, ఆడవాళ్ళు మోపోయినారు. మనం చూస్తున్నారు కదా సభ. ఇట్లా అయితే అది బంగారు తెలంగాణ. తమ్ముడు నీ కిరికిరి నాకు అర్థమైంది, కేసీఆర్తో పెట్టుకోవాలి. అవునా? అట్లయితే ఉంటుందా? రాహుల్ పద్ధతి. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడు అని చెప్తా ఉన్నాను ఈరోజు. అధ్యక్ష, ఈరోజు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నాకేదైనా సన్మానం చేయాల్సింది ఉంటే, శాల్వా కప్పాల్సింది ఉంటే అది మీరు. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ యాత్ర చేశాను. రేవంత్ గారు ఏం చేశారో నాకు తెలీదు. ఆడపిల్లంటే చూశారు కదా తమ్ముడా, 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. మొన్నే పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధాన్ని ఆపిందే నేను. కావాలంటే జ్యోతి ఉంది అడగంటే. అవునా కదా? నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ఏ దేశం మిగిలినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమైతున్నట్టుగా ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియచేస్తాను. నిజంగా మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ప్రతి ఒక్కరు ఆల్సెన్స్ సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి మనస్ఫూర్తిగా. నిజంగా మహేష్ బాబు అభిమానులకు, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సినిమాని బాగా ఆశీర్వదించండి, అందరూ కూడా ముందుకెళ్ళాలని
జానకి కత్తందుకు జానకి నా ఏళ్ళది ఏడ్రా శుభులు గగులు రారా చూసుకుందో ఏడ్రా రే పుల్లే ఓహో చాలా సంతోషంగా ఉందో మిమ్మల్ని చూస్తుంటే అందరు కూడా సోమనాథ్ గారు వాయిస్ ఉండడానికి చాలా సంతోషంగా ఉన్నారు కదా ఏంటో అలాగేమంటే ముక్కను తలపెట్టాం అట్లమంటావా చేసిని దసారావుల బొడ్డు ఎస్పీ డొక్కలో కొట్టి డిక్కీలెట్టుకులు నవ్విలేవులే బిస్కెట్ ఏమంటే సుక్క మనిషి అన్నాక కాసంత కళాపోసన ఉండాలి. ఈ మనిషి ఉన్నాడంటే ఏడు బాబా అన్నా అయ్యి బాబాయ్ నేను చచ్చిపోతానయ్యా మరే నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా మలయాళం అయ్యి బాబాయ్ వెళ్ళిపోతానయ్యా ఉంటాను. అరే నా నుంచి చూస్తున్నా ఏమరా ప్రీతి అంటావు. అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసారా, నా మూత్రం నా మీదే పోసుకున్నట్టు ఉంటుందిరా, అలా ఉంటుందిరా, గలీజ్గా చేయబాకరా. అరే మామ నా వల్ల ఇబ్బంది అనిపితే వెళ్ళిపోతారా ఇంటి నుంచి. అన్న అందరికీ నమస్తే అన్న, నల్ల పాలు నల్ల తాచులక. అరే ఏమిరో గట్లా చూస్తున్నావు, బుడ్లలో కూడా కొడుక అన్న ఉంటానన్న. అబ్బా అవును అన్న, ఉయ్ మామూలుగా ఉంటుందన్న. ఈ బాలిక మామూలు బాలిక కాదు అబ్బరకే ఓడిపిచ్చి పుల్లన్న ఓడిపిచ్చి జక్కన్న అబ్బో ఓడిపిచ్చి పుల్ల అబ్బో లల్లులు వచ్చేసాబా జాంబా అబ్బో నేను ముందే చెప్పాను వాడు వెళ్ళిపోతాడని. అయ్య బాబా ఇదిగో మామూలుగా లేదు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాట్లాడే మేకని తీసుకొస్తా నేనేం మాట్లాడమంటా, ఇదిగో వెళ్ళిపోతే మామూలుగా ఉండదు, అందరు కూడా హ్యాపీగా ఉండాలి ఏంటనుకుంటున్నారు. అయ్య బాబోయ్ ఉయ్యా ఏంది తినవాళ్ళంటే ఎగసగల కనబడుతున్నారు. అయింది మీ ఇంట్లో బల్లి ఉందా, బల్లి ఆడుదామా కదా, అది గోడ మీద ఉందా, అబ్బా వచ్చేసావా వెళ్ళిపోతాను కదా. అయ్యో మామూలుగా లేరుగా తినవాళ్ళంటే ఎంఎస్ నారాయణ ఎమ్మంటే మందో ఎస్ అంటే చూడవసే రావే రా నా మట్టుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించినట్టు రెచ్చగొడతావా రావే రా ఏ అసే అమ్మంతా సెటప్ యూజ్లెస్ అయితే ఓకే ఏటైందని చూస్తున్నావా. ఆ చెరక తాటలో చట్టడి బియ్యం లగెత్త కొడితే లడ్డండ ఆ లడ్డండ అయితే ఓకే బావా. నువ్వు రాముడు అయితే నేను రామదాసును బావా. ఆ విక్రమరాతుడు మళ్ళీ వచ్చేసాడు, టోటల్గా బాడీ అంతా చిత్ర బావోయ్. ఇక మీద నుంచి మనం ఈ చింతకు నడవదంట బాబాయ్. పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపొచ్చికి పాలు వెతుకుతున్నావా దున్నపోత ఇందిరా మా నాయన చిటిగన్నుడు గబుడా కొడుకు సమాధి గన్నవాడి చెప్పకుండా పోయినాడే. అల్లుడు గారు నా పళ్ళ షర్ట్ కుక్క ఎత్తుకెళ్ళిపోయింది, మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నా పళ్ళు తీసుకొని రండి. ఇది కామెడీ కాదు సీరియస్ అన్నా. పచ్చక మరదే ఎందుకో ఏమిటి ఎలా ఒకటి అడగొద్దన్నా. అన్నా ఎవరే నువ్వు గ్రంథవాసి కప్పలాగున్నావు. అబ్బా అట్నా అక్క వచ్చేసావా ఇప్పుడే వస్తానక్క చుచ్చుకుపోయొస్తానక్క. ఏమక్క మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా. అబ్బా ఒరే చూదిరా ప్రవీణ ఎవడు నేను బుద్ధి చెప్పా. అబ్బా సత్య నేను వారిపోయా బంగారు, నువ్వు వచ్చి తలుపు తీస్తే నేను మగాడిని నిరూపించుకుంటా. నేను మారిపోయా బంగారు తల్లి రావే. ఐ లవ్ యూ సత్య బంగారు. ఏమండి తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తారండి నాకు కరివేపాకు. మగవాడన్నాక ఇరుగు పొరుగు వారి సహాయం ఉంటుంది కదండి. నీ కూరలో ఉన్న ఆవకాయ మామూలుగా ఉండదండి. ఏమే బడ్డే బాసానా మామూలుగా ఉండదే. వాట్ ఆర్ యు టాకింగ్, దిస్ ఈజ్ ఆసమ్ అప్పే. ఐ లవ్ శ్రీముఖి డార్లింగ్. వాట్ ఆర్ యూ, ఐ లవ్ బేబీ. మళ్ళీ వచ్చేస్తాను కదా షోస్లో. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు. నాకు ఆ జీవిత కొంచెం తెలుగు నేర్పించినది ఎవరు చెప్పారు. పొద్దున్నే జీవిత పేస్ట్ ఇస్తుంది, నా పళ్ళు తెల్లగా ఉంది. నేను మాసవుగా చాలా కష్టపడ్డాను. ఏడకొండలకి అన్నమయ్య, శ్రీరాముడికి హనుమంతుడు, శివయ్యకి భక్త కన్నప్ప, పవర్ స్టార్కి పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్తున్నాను. ఎయిర్పోర్ట్కి వచ్చాడు దేవుడు. మరి అదే ఎట్కరం అంటే ఎక్కడెక్కడ దబ్బించుకోవడం కదయ్యా. ఆ మాత్రం మించోళ్ళేమో ఒకటో దారికి వచ్చిందంటే మన వాళ్ళ కష్టాల్లో మాత్రం తెలియకుండా పోతుందా. అబ్బా మామూలుగా ఉండదు. ఈ తెల్లోళ్ళు ఉన్నారంటే మామూలుగా రమ్మరా అప్సరస ఇక్కడున్నాడే రవి వాడినే తీసుకెళ్ళిపో. పొద్దున్నవారింటికి ఇంటారు. ఉడే దుర్మార్గుడా వచ్చేసా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రతి ఒక్కరు మధుసేన్ని పట్టుకోవాలి నానా సంఘాలు నాకుతుంటే మధుసేన్ని ఇంటర్వ్యూ చేస్తారు మీరు. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఏమంది. ఒరే రాఘవా నీ భయంతో నన్ను చంపేస్తున్నారు రాఘవా. ఇదిగో ఏమంటే
వేడి వేడి అన్నంలో అట్లానే చేసుకుని తింటే మల్లెపూలు తీసుకొని రండి. ఏరా మీరెవరండి వెళ్ళిపోమంటానికా? మీదా ఈ దేశం సాబ్? దునియాలో చాలామంది ఇస్లామికులు ఉన్నారు సాబ్. అరే నమాజ్ చేసే ప్రతి ఒక్కరు తీవ్రవాది కాదు సాబ్. అరే మీరెవరండి వెళ్ళిపోమంటానికి? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం సార్. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేట్రా ఎప్పుడు చూసినా దాని మీద దాడి చేస్తానే ఉంటావు. నువ్వేనా గొప్ప ఉండనా, లేకపోతే మీరేటో మీ విధానాలేట బే మేము మారండ్రా అంటే కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసని విర్రవీగుతున్నారా భైరవా? కానీ వాటికి తెలియదు నువ్వు ఉదయించే సూర్యుడు అని. ఈరోజు ఓడిపోవచ్చు, కానీ ఓడిపోయిన నీ ప్రేమ కోసం ఓసే అరుంధతి, నన్ను చంపి సమాధులు కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదల. అమ్మ రామ అరుంధతి, నేనమ్మ నీ బావని పశుపతిని. రామ రా, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. అమ్మా టెన్షన్, అమ్మా టెన్షన్. ఏమయ్యా గల్లీలో తిరిగేసి లీనా కొడుకుని అనుకున్నావా? నా రొట్టే సపరేట్. అరిస్తే కరుస్తా, కరిస్తే అరుస్తా, విలువలా ఉంటాయి. ఈ పోస్ట్ మనుగడ దెబ్బ చూడాలంటే టుక్ మామూలుగా ఉండదు. ఏముంటాయి నిజంగా మీరు చూపిస్తారు ఆ ప్రేమ, మీరు చూపిస్తారు అభిమానం. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలనిపిస్తుంది. అదే అభిమానం, మెగా అభిమానులు అదే ఉత్సాహంతో ఉంటే ఆ విధంగా మ్యాన్షన్ హౌస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 5లో మీ అందరినీ అలరించడానికి నాన్నగారి యొక్క జన్మదినంగా ఎన్నో అతిథులు ఎల్లప్పుడూ ఉంటాయని మనసు పూర్తిగా కోరుకు. నేను మీ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9లో మీ అందరిని అలరించడానికి మరికొద్ది రోజుల్లో రాబోతున్నా. సొర్రు సుమ్మైపోతుంది ఈసారి సరికొత్తగా. చిటికలో వస్తా చూడండి. నిజంగా నాకు మీ అందరిని చూస్తుంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇలాగే దేశం కోసం, రాష్ట్రం కోసం మీరందరూ కూడా వ్యక్తిగతంగా పనిచేయాలని నేను నాన్న అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్ర లేదు తెలుసుగా. జోజోబి రోబో ఏమన్నావురా తెలుసుగా. నా దారి ఏమే సుజే ఏంటే తెగ పోజులు కొడుతున్నా? వాయ్ కమిషనర్ కూతురికి మొగలు రారా? కమిషనర్ కూతురు పని చేసుకోరా? రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ IPS అయిపోయి మామూలుగా ఉండదు చెప్తాడు. ఏమండి ప్రెసిడెంట్ గారండి, నేనండి మీ సిట్టుబాబునండి. మీరు ఇచ్చిన ఆ డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేశాడండి. ఎందుకంటే మా అన్న గొంతు మీద కత్తి అలా ఉంటుందండి సిట్టుబాబు గారు దెబ్బ అంటే మామూలుగా ఉండదండి. ఏంటి ఇందానం చూస్తాను ఏదో పెట్ట మొహం వేసుకొని, నీ హైట్ ఎంత నా హైట్ ఎంత ఇందా నుంచి చూస్తున్నాను ఏంటి తెగ తిప్పేసుకుంటా. అరే లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి, మీకన్నా తోపు ఎవడలే ఇక్కడ లైఫ్లో. ఓబోయ్ మండి సిగ్గేసింది. నువ్వేడరా ఎప్పుడు నవ్వా పేపర్ చూసుకోవడం గుద్దాలను తెలుసా? రై 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 నా సాది చూస్తావా? అయిపోయి నమ్మండి సిగ్గు. వాట్సాప్ మా రావుడి గాయస్. అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరి ప్రేమ ఎప్పుడు ప్రతి సైడ్ మాకు ఎట్లాగే ఉండాలి. అంతకంటే ఏం మాట్లాడాలో నాకు కూడా తెలియట్లే. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప. నన్ను చంపాలన్న కసి నీ కళ్ళల్లో దాగుందని తెలుసు. ఎలా కట్టప్ప? అయితే విడుదల చేయి మరణం. హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి, BRK న్యూస్ దగ్గర ఉండండి. చాలా బాగున్నారు, అందరు కూడా షాక్ అయ్యారా? థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా హ్యాపీగా నవ్వుకుని సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఈరోజు చూస్తున్నాం భారతదేశంలో మళ్ళీ కరోనా కేసులు ఎక్కువైపోయినాయి. ఏంటంటే భారతీయులందరూ కూడా ఆటగాళ్ళు అయినప్పుడు కూడా ఆటగాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, వర్షాలకు జాగ్రత్తగా ఉండి ఎగురుతంత నీ యొక్క ఎప్పుడు రెడ్డు ఎండి కరిగిన బంగారు కరిగిన నా మనసు కరగదమ్మ ఎంత లెక్క ఉన్న నచ్చ వాడాడు పల్పాలంట. ఈరోజు నేను BRK న్యూస్ దగ్గరికి వచ్చాను. ఈరోజు ఒక వ్యక్తి నాకు కనిపించాడు. చాలా కష్టాల్లో ఉన్న అతనికి మనం ఉన్నాం కదా సాయం చేయాలి. తనకున్న కష్టాన్ని ఏంటో మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వెంటనే తనకున్న ప్రాబ్లమ్ని. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో లైఫ్లో నీకు నచ్చినట్టుగా నువ్వు బతకాలి. ఎవరు ఏదనుకున్నావు బతికావంటే సో నువ్వు సక్సెస్ఫుల్ కాదు, యువర్ ఫెయిల్యూర్. సో వాట్ ఈస్ నా పాయింట్ ఆఫ్ ఆస్పెక్ట్లో నా ఇష్టం నీ ఇష్టం. రైట్. సో రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. అసలు అంటే ఆల్రెడీ మీ వాయిస్ చాలా సార్లు విన్నా నేను. ఎస్ మేడం, ఇవన్నీ నేను విన్నా. బట్ ఎన్నిసార్లు విన్నా ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ పక్కనే ఇట్లా గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయండి. థ్యాంక్ యూ సో ఏం మచ్. టాలెంట్ నిజంగా. ఊరికే సెల్యూట్ చేయట్లేదు మీకు. థ్యాంక్ యూ మేడం. అందరూ సెల్యూట్ చేయాల్సిందే.
సో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి, అందుకే ఇన్ని రివార్డులు అందుకున్నారు. థ్యాంక్ యూ మేడం. అరే వా, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా ఉంది మీతో మాట్లాడాల్సింది. యా, నిజం చెప్పాలంటే ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. మన వ్యూలో ఒకసారి ఆలోచించి కొన్ని క్వశ్చన్స్ అడిగితే, అంటే చాలా మందికి మిమిక్రీ మీద ప్యాషన్ ఉంటుంది. సో మాకు కూడా చెయ్యాలని, అంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత ప్యాషన్ ఉంటే నేర్చుకుంటే వస్తుందా మిమిక్రీ అనేది, లేదంటే జస్ట్ చిన్నప్పటి నుంచి ఇష్టంతో అయ్యో చిన్నప్పటి నుంచి లేదు మేడం, మిడిల్లో కూడా నేర్చుకోవచ్చు, అలా ఏం లేదు. మరి మిమిక్రీ నేర్చుకోవాలనుకునే 19 అసలు ఎంత ఏజ్కి సంబంధం లేదు మేడం మిమిక్రీకి. పర్టికులర్గా మీకు చెప్పాలి అంటే, సో అదే మేడం ఇంట్రెస్టెడ్. ఇప్పుడు మిమిక్రీ నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో చూసుకుని ఎవరు బాగా చేస్తున్నారు వాయిస్లు మిమిక్రీ అని చెప్పని, అదే వాయిస్ని తను ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని రికార్డ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో అందరూ ఏం చేస్తారంటే ఈజీ వేలో అందరికీ ఒక టిప్స్ ఏంటంటే, స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు వాయిస్ తీసుకోవాలి. ఏం తమ్ముడు తమాషాగా ఉందా మీకు, ఆ మాదిరిగా చూస్తే చాలా, అందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు వాయిస్ తోటి ఇలా స్టార్ట్ చేయాలి. ఈజీ, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు చేస్తారు. సో తర్వాత నాగేశ్వరరావు గారు వాయిసెస్ నిజంగా జలకి నువ్వేనా ప్రశ్నిస్తుంది. ఎన్టీఆర్ గారు తెలుగుంటి ఆడపడుచులకు, ఇలా ఏదైతే ఈజీ వేలా ఉందో కృష్ణ గారు రాగలేదే అగ్నే మిగలేదే భాస్వం, అంటే బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్లో అందరూ చేస్తారు మేడం ఈ వాయిసెస్ అనేవి. నిజంగా చిరంజీవి గారి వాయిస్ని ఇలాగా ఈజీ వేలో ఉన్న కొన్ని వాయిసెస్ని తీసుకొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఆ వాయిస్ నుంచి కొత్త వాయిస్ని ఎట్లా ప్రాక్టీస్, అంతే మేడం. ప్రాక్టీస్, స్టార్టింగ్ వాయిసెస్ అని గాడ్ గిఫ్ట్, దాన్ని మనం గట్టిగా ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే. దానికి పర్టికులర్ ఏజ్తో సంబంధం లేదు మేడం, చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు. సో ఏ వాయిస్లో అయినా మనం ఈజీగా అలా చేసుకుంటూ ఉండిపోవచ్చు, వెళ్ళచ్చు. అంటే నిజంగా దీన్ని మీరు కెరీర్గా మలుచుకుంటాను అని ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు బిలీవ్ చేయలేదు మేడం. ఏదో జస్ట్ సరదాగా ఫ్రెండ్స్ మధ్య మా స్కూల్స్లో కాలేజెస్లో ఏదో సరదా చేసేటోడిని, బట్ ఇదే నా లైఫ్, ఇదే నా కెరీర్ అయిద్దని చెప్పేసి నేను ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. జస్ట్ నాకు ఇష్టం, ఏదో సరదాగా చేసేది ఇష్టపడుతూ చేస్తూ ఉన్నాను, బట్ ఇదే ఇంత హ్యాపీ లైఫ్ అయిద్దని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. సో మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? వెరీ హ్యాపీ మేడం, అందరు కూడా సో హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఫర్దర్గా మీకు మీ ఫ్యూచర్లో ఎలా, మీరు ఇంకేం అచీవ్ చేయాలని అనుకుంటున్నారు? మీ డ్రీమ్స్ ఏమున్నాయి? ఏం లేదు మేడం, ప్రజెంట్ అయితే లైఫ్లో సాధించేసాను అనుకుంటున్నాను. కొన్ని విషయాలు కావాలో అవి సాధించాను అనుకుంటున్నాను. ఇంకొంచెం బెటర్గా ఇంకా బాగా సాధించాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి, అందరిని నవ్వించాలి, అంతే. ఓకే, అంటే ఈజీ వాయిస్ చెప్పారు కదా, టఫెస్ట్ వాయిస్ అంటే ఏదని మీరు అనుకున్నారు? టఫెస్ట్ వాయిస్ అంటే ఏం లేదు మేడం, బేసిక్గా ప్రాక్టీస్ చేయకపోతే ప్రతిదీ టఫెస్ట్ వాయిసే. ప్రాక్టీస్ చేయాలి ఏ పర్సన్ అయినా. అది కూడా అసలు ఏది రాదు, మా వాయిసే చెప్తున్నాను కదా, ఒక్కొక్కసారి మాకు రాదు. ఏం లేదండి, ఎక్కువగా జనాలు ఎక్కువగా దేనికి కనెక్ట్ అయ్యి దేనికి నవ్వుతారని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి కేఏ పాల్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది చూశారు కదా, పిఆర్కే న్యూస్లో జాన్వి టాక్స్ పెట్టారు, అసలుకే ఈ షోకి పేరు పెట్టమని చెప్పిందే నేను, అవునా కాదా జాన్వి? చెప్పాను, నా దగ్గరికి వచ్చింది మొన్న, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధాలు ఆపుతుంటే నా దగ్గరికి వచ్చారు, మేడము ఈ పేరు పెట్టుకోండి, ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే ఇస్తాను, కాకపోతే యుద్ధాలు ఆపడంలో బిజీగా ఉన్నాను. చాలామంది వచ్చారు, మీ జాన్వి టాక్స్ షో చాలా సూపర్ హైలైట్ అయింది, గాడ్ బ్లెస్ యూ. 190 దేశాలు కాదు 192 దేశాలు తిప్పుతాను మిమ్మల్ని, వచ్చి అందరినీ ట్రంప్ని చేసుకుంటారా, ఇవంక ట్రంప్ని చేసుకోండి, వచ్చి ఇంటర్వ్యూస్ చేసుకుని ఇస్తాను కదా. థ్యాంక్ యూ కే పాల్ గారు, థ్యాంక్ యూ అబ్బా, అసలు భలే అనిపించిందండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లెవెల్ రవి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేశారు, థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ మేడం, నమస్తే. చూసారు కదా, అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే రవి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నవ్వుతూనే ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. చాలా 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 వండర్ఫుల్ ఇంటర్వ్యూ. పాపం కొంచెం అయితే వెయిట్ చేయించేసాం రవి గారిని. ఎనీవేస్ థ్యాంక్స్ ఎ లాట్. మీరందరూ కూడా ఇంకా హ్యాపీగా ఉండాలి. మీరందరూ కూడా ఇలానే మా షోస్ని చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ కీప్ వాచింగ్ బీఆర్కే. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే, మీ జాహ్నవి.